వచ్చే ఏడాది నుంచి గోవింద్ రాథోడ్ స్మారకార్థం ప్రతి ఏటా జరుగుతున్న క్రీడలను జిల్లా స్థాయిలో భారీ ఎత్తున నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఉండేలా తాను వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటున్నానని రాష్ట్ర గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. మంత్రి సత్యవతి రాథోడ్ భర్త స్వర్గీయ గోవింద్ రాథోడ్ స్మారకార్థం ఏటా మహబూబాబాద్ జిల్లా పెద్దతండలో ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఏడాది కూడా గత వారం రోజులుగా ఆటల పోటీలు పెద్దతండాలో జరిగాయి. నేడు ముగింపు దినోత్సవం కావడంతో మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై గెలిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చదువుకి ఎంత ప్రాముఖ్యతనిచ్చేదో ఆటపాటలకు కూడా అంతే ఇచ్చేది. కానీ రాను రాను చదువు మీద ఉన్న శ్రద్ధ ధ్యాస ఆటపాటల మీద లేకుండా అయిపోయింది. అలాగే ఈ కార్పొరేట్ విద్య వచ్చిన తర్వాత సరైన గ్రౌండ్ లేక కూడా పిల్లలు ఆడుకోలేని పరిస్థితి. మరి క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, అందరు కలిసికట్టుగా ఉండే ఒక అవకాశం, అందరి మరి బాధలు లేక కష్ట సుఖాలు లేకుంటే ప్రేమను పంచుకునే ఒక విలువైన అవకాశాన్ని ఈ నేటి తరం యువత కోల్పోతుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ రాష్ట్రం తెలంగాణ సాధించిన తర్వాత క్రీడలకు, గ్రామీణ ప్రాంత క్రీడలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. అందుకనే నేను ఒక గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా మా శాఖకు సంబంధించి మరి క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తూ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మొన్ననే కొత్తగూడలో ఒక సైనిక్ స్కూల్ని కూడా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఒక సైనిక్ స్కూల్ని కూడా అక్కడ నేను ప్రారంభం చేశాను. అన్ని స్కూల్లో క్రీడా ప్రాంగణాలు బాగుండాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖలో జరిగే క్రీడల పోటీలను తర్ఫీదిచ్చేది కొరివిలో, సిరోలో జరుగుతూ ఉంది. కానీ ఆ ప్రాంగణాలు సరిగ్గా లేవని నేను మంత్రి అయిన తర్వాత మొన్ననే మా వీరన్న గారికి తెలుసు, 2 గ్రౌండ్లకు చాలా మంది ఇందులో పార్టిసిపేట్ అయ్యారు. చాలా ఉత్సాహంగా జిల్లా వ్యాప్తంగా మరి గెలిచిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఓడిపోయిన వాళ్ళందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని వచ్చే సంవత్సరం మరి కోవిడ్ ఉంది కాబట్టి మనం అనేక ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. వచ్చే సంవత్సరం దీన్ని పెద్ద ఎత్తున జిల్లా స్థాయి అంటే నిజంగా జిల్లా స్థాయిలో చేద్దాం. అప్పటి వరకు ఇక్కడ అన్ని సౌకర్యాలు మెరుగుపరుచుకుందాం. అందరినీ ఆహ్వానించి గ్రాండ్ గా మీరేం భావిస్తున్నారో ఆ విధంగా చేద్దాం. అది నా పూచి అని చెప్పి ఆ రోజు నిజంగా మంత్రిగా నేను అందులో పాల్గొని మీ అందరికీ ప్రోత్సహించే విధంగా నేను కృషి చేస్తానని. అప్పటి వరకు మరి రేపటి నుంచి మనం కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది, వ్యాక్సినేషన్ స్టార్ట్ అవుతుంది. ఎవరు ముందుండి కోవిడ్ కోసం పోరాడారో వాళ్లకు రేపు ఇస్తున్నాం. తర్వాత ముందుండి పనిచేసిన వైద్య సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, డాక్టర్లు, పోలీసులు, రెవెన్యూ ఎవరైతే ముందు ఉన్నారో వాళ్లకు